ఆయనేమీ గంభీరంగా మాట్లాడడు. ముచ్చులాగానే సెటైర్లు పేలుస్తుంటాడు. సెటైర్లు వరకైతే పర్లేదు, ఒక్కోసారి హద్దులు దాటి మరీ నోరు పారేసుకుంటూ ఉంటాడు. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ఆయనేం మాట్లాడినా చెల్లిపోయింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. జగన్ గద్దె దిగి కూటమి అధికారంలోకి వచ్చాక ఆయనకు గడ్డు కాలం మొదలైంది. ఇప్పటికే ఊచలు లెక్క పెడుతున్న ఆ నాయకుడికి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశమే లేదా? మిగతా 4 ఏళ్లు జైల్లో మగ్గాల్సిందేనా? మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. వంశీ రిమాండ్ను మరోసారి పొడిగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. ఫిబ్రవరి 13న వంశీ అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ఎన్నిసార్లు పిటిషన్ వేస్తున్నా న్యాయస్థానాలు తిరస్కరిస్తూనే ఉన్నాయి. తాజాగా విజయవాడ కోర్టు మరోసారి వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో పోలీసులు మళ్లీ ఆయన్ని కోర్టు నుంచి జైలుకి తరలించారు. ఈ కేసు తదుపరి విచారణ మే 13కి వాయిదా పడింది. దీంతో అసలు వంశీకి బెయిల్ వస్తుందా రాదా, మిగతా 4 ఏళ్లు కూడా ఆయన జైల్లోనే మగ్గబోతున్నారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వైసీపీలో ఉన్న నాయకులు జగన్ దగ్గర మార్కులు వేయించుకోవడానికి అప్పటి విపక్ష నేతలను నోటికొచ్చినట్లు దూషించారు. తమ విశ్వసనీయత నిరూపించుకునేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ను దూషించడం, అవహేళన చేయడం తప్పనిసరి అని ఆ పార్టీని వీడి వచ్చిన వారే చెబుతున్నారు. బహుశా వంశీ కూడా అలాగే అధినేత జగన్ని మెప్పించేందుకు తన అనుచరుల చేత గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేయించి ఉంటారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా బయట పార్కు చేసి ఉన్న టీడీపీ నేతల కార్లకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే కంప్యూటర్ ఆపరేటర్ని కులం పేరుతో దూషిస్తూ దాడి చేసి గాయపరిచారు. కానీ అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నందున ఆయన ఫిర్యాదుని ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నమోదు చేసి వల్లభనేని వంశీని A1 ముద్దాయిగా పేర్కొన్నారు. ఆ కేసు నుంచి బయటపడేందుకు వల్లభనేని వంశీ తన అనుచరులతో కలిసి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి ఆ కేసుని ఉపసంహరించుకునేలా చేశారు. కానీ అతనిని కిడ్నాప్ చేసినందుకు గాను వల్లభనేని వంశీ కొత్త కేసులో చిక్కుకొని జైలు పాలయ్యారు. ఇది కిడ్నాప్ కేసుకి సంబంధించిన రిమాండ్ మాత్రమే. టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నుంచి వల్లభనేని వంశీ తెలివిగా తప్పించుకోవాలనుకుంటే ఈ కిడ్నాప్ కేసుతో దానికి బలమైన పునాది వేసుకుని అడ్డంగా బుక్కైపోయాడని విశ్లేషకులు చెప్తున్నారు. చాలామంది వైసీపీ లీడర్లు ఇష్టమొచ్చినట్లు చంద్రబాబును, లోకేష్ను, పవన్ కళ్యాణ్ను తిట్టారు. కానీ వల్లభనేని వంశీ మాత్రం దారుణంగా లోకేష్ పుట్టుకను అవమానిస్తూ చేసిన కామెంట్స్ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. రెడ్ బుక్లో వల్లభనేని వంశీ పేరు మొదటి వరుసలోనే ఉంటుంది. కొడాలి నాని లాంటి వారు పరమ ఘోరంగా తిట్టినా పుట్టుకలను అవమానించేలా మాట్లాడలేదు. వల్లభనేని వంశీ మాత్రం సభ్య సమాజమే తలదించుకునేలా కామెంట్స్ చేయడం అందరికీ కోపం తెప్పించింది. అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో నాడు జగన్ మెప్పు పొంది పదవులు కొట్టేయడానికి కొంతమంది నేతలు అడ్డగోలుగా రెచ్చిపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై వ్యక్తిగత దూషణలు చేసేందుకు పోటీ పడ్డారు. కట్ చేస్తే ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మారాక వారంతా బయటకు కూడా రావడం లేదు. ఇప్పుడు వరుసగా కటకటాల పాలవుతున్నారు. ఎవరు ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ పట్టుకొచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. కొడాలి నాని, రోజా, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి కొంతమంది నేతలు నాడు చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా కూడా దూషించారు. జనసేన, టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. వారింట్లో ఆడవాళ్లపై బూతు పోస్టులు పెట్టారు. కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. ఇంత చేసి జగన్ను ఆనందింపచేసినందుకు వారికి కొన్ని పదవులు వచ్చాయి. ఏకంగా కొందరికి మంత్రి పదవులు సైతం కట్టబెట్టారు జగన్.
ఎవరు ఎక్కువ తిడితే వారికి జగన్ పెద్దపీట వేస్తుండడంతో నాడు వైసీపీ నేతలు ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా జనసేన, టీడీపీలపై రెచ్చిపోయారు. అవకాశవాదం కోసం పరితపించారు. అలాంటి వారిలో వల్లభనేని వంశీ కూడా ఒకరు. అయితే రాజకీయాల్లో విమర్శలు కామన్. ఆ విమర్శలు హుందాగా ఉండాలి. రాజకీయపరమైన విమర్శలు మాత్రమే అయ్యుండాలి. నోటికొచ్చినట్లు కామెంట్లు చేయడం వల్లనే వైసీపీని ప్రజలు ఇంటికి పంపారన్న వాదనలున్నాయి. అయినా వారిలో మార్పు రాలేదంటున్నారు. నిజానికి వైసీపీలో చాలామంది నేతలు బూతులు మాట్లాడుతూ ఫేమస్ అయిన వాళ్లే. అటువంటి వారికే జగన్ పెద్దపీట వేశారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చేసిన అవినీతి, అక్రమాల చిట్టా ఒక్కొక్కటి బయటకు వస్తోంది. కూటమి ప్రభుత్వం అన్నీ తవ్వి తీస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ లాంటి వారిని అరెస్టు చేసిన కూటమి సర్కార్ త్వరలో మరికొందరిని కటకటాల వెనక్కు పంపబోతున్నట్లు సమాచారం. ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారన్నట్లుగా నాడు వాళ్లు చేసిన తప్పులు, మాట్లాడిన మాటలు, దోచుకున్న ఇసుక, భూములు ఇలా అనేక అరాచకాలను వెలికితీస్తోంది కూటమి సర్కార్. ఇంకోవైపు జనసేన హిట్ లిస్ట్లో లోకేష్ రెడ్ బుక్లో ఎక్కిన నేతలు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఈ భూమిపై ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకుని వచ్చి శిక్షిస్తామని గతంలోని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జగన్ మెప్పు కోసం, పదవుల కోసం నోరు పారేసుకుంటే అధికారం పోయాక శిక్ష తప్పదనేందుకు వైసీపీలోని ఆ నేతలే ఉదాహరణ అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. భువనేశ్వరిపై సభ్య సమాజం తలదించుకునేలా వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ ఎవరూ మర్చిపోలేరు. వల్లభనేని వంశీ మరింతకాలం జైల్లోనే ఉండాల్సి రానుందా? ఆయనకు ఇప్పట్లో బెయిల్ వచ్చే వీల్లేదా అంటే అవుననే అంటున్నారు న్యాయవాదులు. ఆయన తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు కూడా ఈ విషయంలో ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీనికి కారణం వంశీకి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ఉండడమేనని చెబుతున్నారు. అయితే తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన ఇప్పటికీ 2 సార్లు పిటిషన్లు వేసినా 2 సార్లు హైకోర్టు కొట్టేసింది. పైగా బలమైన ఆధారాలు ఉన్నాయని, సత్యవర్ధన్ను మరింత భయపెట్టే అవకాశం ఉందని పేర్కొంది. కాబట్టి వంశీకి బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వరుసగా కేసులు నమోదవుతుండడం, ఒక కేసులో బెయిల్ వచ్చినా మరొక కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు అన్నీ సిద్ధం చేస్తున్నారు. అందుకే వల్లభనేని వంశీ ఇప్పట్లో బయటకు వచ్చేందుకు ఛాన్స్ లేదన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది.